రాజకీయాల్లోకి రావాలంటే పరీక్షలు రాయాలని ఎవరైనా ఊహించారా? క్లాసులకు వెళ్లి పాఠాలు నేర్చుకోవాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఖచ్చితంగా ఆలోచించి ఉండరు. కానీ జనసేన నాయకుడు ఇప్పుడు అదే చేస్తున్నారు. తాను ఎప్పుడైనా ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తాను అంటారు. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అదే చేస్తున్నారు. వచ్చేసింది ఒక కొత్త రాజకీయం, తెరపైకి వచ్చేసింది. ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ ప్రజల ముందుకు వచ్చేశారు. ఆయనే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన వేస్తున్న అడుగులు, ఆయన వ్యూహాలు అన్నీ కొత్తగానే ఉన్నాయి. ఎవరు ఊహించినవి జరుగుతున్నాయి. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వేయని అడుగులు పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. పార్టీలోకి వచ్చే నాయకులు గాని, కార్యకర్తలు గాని ముందు జనసేన పెట్టే పరీక్షల్లో పాస్ అవ్వాలి. వారు ఇచ్చే శిక్షణ తీసుకోవాలి. ఆ తర్వాతే వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, పార్టీలో ఎలాంటి పాత్రల్లో వారిని కూర్చోబెట్టాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు పవన్ చేస్తున్న కన్స్ట్రక్టివ్ రాజకీయం ఇదే. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతోందనేది మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాల్లోకి యువశక్తిని సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. కార్యకర్తల్లో ఉండే సామర్థ్యాన్ని గుర్తించడంతో పాటుగా క్రియాశీలకంగా వ్యవహరించే యువతను ఎంపిక చేసుకునేందుకు జనసేన నేతలు శ్రీకారం చుట్టారు. జనసేన కార్యకర్తల సామర్థ్యం గుర్తించడం, రాజకీయాల్లో యువ నాయకత్వాన్ని ప్రవేశపెట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఎంపిక శిబిరాన్ని విశాఖతో పాటుగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. విశాఖలోని ఒక పాఠశాల ఆవరణలో నిర్వహించిన శిబిరంలో యువత ఎక్కువగా పాల్గొంది. ప్రతిభావంతులు, మేధావులైన యువకులను రాజకీయ పార్టీలో భాగస్వాములను చేయాలన్న దృక్పథంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ తరపున పనిచేసేందుకు వక్తలు, విశ్లేషకులు, విషయ రచయితలుగా సేవలందించేందుకు ఎంపికలు చేపట్టారు. కార్యకర్తల్లో ఎలాంటి ప్రతిభ, సామర్థ్యాలు ఉన్నాయో గుర్తించి వారి సేవలను ఉపయోగించుకునేలా జనసేన అధిపతి ప్రణాళికలు రచించారు. భవిష్యత్తులో పార్టీలోకి ఉత్సాహంగా సేవలందించడానికి జనసేన కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కానీ రాజకీయం అంటే క్లాస్ కంటే మాస్ ఎక్కువ. అందుకే మాస్ రాజకీయాలు చేసే వారికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అలాంటి మాస్ రాజకీయ నేతలు ఎంచుకోవాలంటే పరీక్షలు, శిక్షణలు ఇస్తే కుదరదనేది కూడా కొందరు విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయాల్లో మాస్ లీడర్లు లేకపోతే ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధానంగా తెలుగు రాజకీయాల్లో ఇది ఖచ్చితం. ఎందుకంటే రాజకీయ పార్టీకి ఒక మేధావి ఎంత అవసరమో ఒక వక్త కూడా అంతే అవసరం. చదువుకునే వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంటే మాస్ నాయకుడి దగ్గర లోక జ్ఞానం ఉంటుంది. అలాగని అక్షర జ్ఞానం తక్కువగా ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు అనుకోవడం కూడా పొరపాటే అవుతోందనేది పలువురి అభిప్రాయం. మరి పవన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ like and share. Don't forget to subscribe. Thank you.